ఏపీలో ఇప్పుడే ఊహించని షాక్ అనమాట. 90,000 మంది పెన్షన్లు తొలగించడం అయితే జరిగింది. సునీల్ దివ్యాంగుల సంక్షేమ సంఘం నేత అయితే ఈ విధంగా తెలియజేయడం అయితే జరిగిందనమాట. రకరకాల నిబంధనలు పెట్టి వైకాపా సర్కారు గత 5 ఏళ్లలో 90,000 మంది దివ్యాంగుల పెన్షన్లు అయితే తొలగించిందని, విద్యుత్ వినియోగం 300 యూనిట్లు దాటిందన్న నెపంతో పింఛన్లు తొలగించడం అన్యాయం అని చెప్పేసి అన్నారు. గతంలో దివ్యాంగులకు వారి వైకల్యానికి అనుగుణంగా పరికరాలు అందించేవారు. వైకాపా ప్రభుత్వం ఎవరికి ఇచ్చిందో కూడా తెలియని పరిస్థితి అయితే ఉంది. అంకెలు మాత్రం చూపిస్తుంది. 3 చక్రాల వాహనాల పరిస్థితి కూడా అంతే. ఒక్కో నియోజకవర్గంలో 100 మందికి పైగా దరఖాస్తు చేసుకుంటే 10 మందికి మాత్రమే అందజేశారు. ఇది కూడా వైకాపా నాయకుల సూచించిన వారికి ఇచ్చారనమాట. ఇక పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే మరీ దారుణంగా తయారైంది. వైఎస్ఆర్ పెన్షన్లను మనం చూసుకున్నట్లయితే ఏకంగా 90,000 పెన్షన్లు ఒక్క దివ్యాంగులకే తొలగించడం అయితే జరిగింది. దివ్యాంగులకి అనేది కరెంట్ కనీసం వారికన్నా కూడా 300 యూనిట్లు మినహాయింపు ఇస్తే బాగుండు. ఎందుకంటే దివ్యాంగులు అనేది కొంతవరకు వారు ఏ పని కూడా చేసుకోలేరు. అటువంటి వారికి పెన్షన్లు అయితే ఇవ్వాలని చెప్పి వీరు కోరుతున్నారన్నమాట. ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.